హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను పన్నీర్ మసాలా చేద్దాము అనేసి అనుకుంటున్నానండి. పిల్లలు కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకి ఏదైనా స్పెషల్ చేయాలి అనేసి నేను ఈరోజు అయితే పన్నీర్ మసాలా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. దానికోసం అయితే ముందుగా ఇక్కడ నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటోలను అయితే నేను కుక్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని వీటిని అయితే కుక్ చేసేసుకుంటాను. మనం పచ్చిగా కూడా వీటిని మిక్సీ వేసేసుకోవచ్చు, కాకపోతే డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి నేను ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఫాలో అవుతూ ఉంటాను అన్నమాట. ఎప్పుడు ఒకేలాగా చేసాము అనేసి అంటే బోర్ కొడుతుంది కదా, కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కో విధంగా చేసుకుంటూ ఉంటాను. ఈరోజైతే వీటిని నేను బాయిల్ చేసేసుకుంటున్నాను. వీటిల్లోకి మనం గరం మసాలాలు అన్నవి యాడ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా ఇవి కూడా వేసేసుకొని మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే నేను కుక్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కుక్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. ఇది చల్లారిన తర్వాత అయితే మిక్సీ వేసేసుకుంటాను. ఇవి చల్లారేలోపు ఇప్పుడు నేను పన్నీర్ మసాలాలోకి ఈరోజు బగారా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. వర్షం అయితే ఫుల్ పడుతుందండి. ఇంకా వేడివేడిగా అయితే బాగుంటుంది కదా, పన్నీర్ మసాలాలోకి బగారా వేసాము అంటే కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి బగారా వేస్తున్నాను. అప్పుడప్పుడు ప్లానింగ్ అనమాట ఇది. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసేటట్టు ఈరోజు బగారా అయితే చేస్తున్నాను అనమాట. దానికోసం అయితే ముందుగా ఇక్కడ గీ వేసేసుకున్నాను. గీ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ కూడా వేసేసుకొని అవి హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ గరం మసాలాలు అంటే బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాను. బిర్యానీ మసాలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది మనకి రాస్మెల్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నానండి ఇక్కడ. అలానే ఇక్కడ చిన్న సైజు కట్ట పుదీనా తీసేసుకొని పుదీనా అయితే వేసుకున్నాను. పుదీనా వేసాము అనేసి అంటే బాగుంటుంది కదండి. ఇంకా ఎప్పుడు బగారా వేసినా కానీ ఇలాగా వేసుకుంటే ఉంటే బాగుంటుంది. చాలా ఫ్రెష్గా ఉందండి. ఇక అందుకోసం అనేసి ఈరోజు ఈ ఆకు కూడా వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేసుకొని ఇంకా గ్రీన్ పీస్ కూడా వేసేసుకున్నాను. బగారా వేసాము అనేసి అంటే ఇంకా ఇక్కడ గ్రీన్ పీస్ అనేది కంపల్సరీ వేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడన్నా ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది కదా అనేసి కంపల్సరీ నేను కూరగాయలు తెచ్చుకునేటప్పుడు ఇలాగా గ్రీన్ పీస్ అన్నవి తెచ్చుకుంటూ ఉంటాను. ఈరోజు ముందుగానే నేను రైస్ అన్నది ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నానండి. ఈరోజు ఎసరైతే నేనేం పెట్టట్లేదు. వాటరు నేను నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యంతో పాటు వాటర్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి అయితే నేను ఎసరు వచ్చిన తర్వాత ఎసరులో బియ్యం పోస్తాను, లేదు అనేసుకుంటే ఒక్కోసారి ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట. కాబట్టి ఈరోజైతే ఇలాగా చేస్తున్నాను. నేను ఎసరైతే సపరేట్గా ఏమి పెట్టలేదు. ఇక్కడ నానబెట్టిన రైస్ని డైరెక్ట్గా దాంట్లోకి వేసేసుకున్నాను అనమాట. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇది కూడా ఒక 5 to 10 minutes అయితే రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ సాల్ట్ అయితే నేను చెక్ చేసేసుకుంటున్నాను, సాల్ట్ సరిపోయింది లేదు అన్నది. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాము అంటే సరిపోతుంది కదా, అందుకోసం అనేసి సాల్ట్ అయితే చెక్ చేసేసుకుంటాను. ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. బాగా మబ్బు అయితే పెట్టేసింది. ఇంకా బాగా చిరాకుగా అనిపిస్తుంది అనమాట. వర్షం పడుతూనే ఉంటుంది కదా నాన్ స్టాప్గా. ఇంకా ఈ చిరాకుగానే ఉంటుంది. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. వర్షాకాలం అంటే అలానే ఉంటుంది కదా. చూడండి రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, పొడి పొడిలాడుతుంది అనమాట. ఇలా పొడిగా ఉంది అనేసి అంటే ఇష్టంగా తినాలనేసి అనిపిస్తుంది కదా. మా వాళ్ళకి బగారా రైస్ అంటే ఉట్టిగానే తింటారనమాట. కర్రీ ఏమి లేకపోయినా కానీ వేడివేడిగా ఉన్నప్పుడు పిల్లలైతే కొద్దిగా ఇష్టంగా తింటారు. మామూలు రైసే తినేస్తారు ఉట్టిగానే. అలా రైస్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే నేను ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను. కర్రీ ప్రిపేర్ చేయాలి కదా, కర్రీ కోసం అనేసి ఇక్కడ నేను ముందుగా ఇవి ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటోలు ఇవైతే నేను బాయిల్ చేసేసుకున్నాను కదా. ఆ బాయిల్ చేసుకున్న వాటిని అయితే చాపర్లో వేసేసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా అయితే చేసుకున్నాను. చాపర్లో వేసాము అనేసి అంటే మనం రోట్లో నూరితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అదే మిక్సీలో వేసాము అంటే పేస్ట్ లాగా ఉంటుంది. కాబట్టి
ఎప్పుడు నేను పచ్చళ్ళు చేయాలన్నా కానీ ఇలాగా ఈ చాపర్లో వేసేసుకుంటాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇక్కడ ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇక్కడ కొద్దిగా జీలకర్ర వేసేసుకొని వీటిల్లో కూడా కొద్దిగా నేను మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. మసాలాలు ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి కొద్దిగా ఇంట్లో వాళ్ళకైతే జలుబు ఉంది, అందుకోసం అని కొద్దిగా మసాలా అయితే దీంట్లో కూడా యాడ్ చేసేసుకున్నాను. ముందుగా నేను చాపర్లో వేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక 2 to 3 minutes అయితే కుక్ చేసేసుకున్నాను. మనకు ఆల్రెడీ కుక్ చేసిందే కాబట్టి అంత ఎక్కువగా కుక్ చేయాల్సినంత అవసరం ఏమి ఉండదు. దాంట్లోకి నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రా స్మెల్ పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్లోకి ఇక్కడ నేను వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. మనం చెక్ చేసేసుకున్నాము అనేసి అంటే తెలిసిపోతుంది కదా. గ్రేవీ అయితే చాలా మంచిగా ఉంటుంది ఇలాగా పేస్ట్ లాగా చేసుకున్నాము అనేసి అంటే. కాబట్టి ఎప్పుడు నేను పన్నీర్ మసాలా చేసినా కానీ ఈ విధంగానే చేస్తాను. పన్నీర్ మసాలా అన్నది రైస్లోకి అలానే చపాతీలోకి రోటీలోకి అయితే చాలా బాగుంటుంది కదా. అలాగ కొద్దిగా సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ధనియాల పొడి వేసుకున్నాను. అలానే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకున్నాను. కసూరి మేతి వేసుకున్నాము అంటే ఆ ఫ్లేవరు టేస్ట్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇలాగా మసాలా ఐటమ్స్ ఏమన్నా చేసినప్పుడు కసూరి మేతి అన్నది యాడ్ చేసుకుంటూ ఉంటాను. అలానే 1.5 tablespoon వచ్చేసి కారం అన్నది యాడ్ చేశాను. పిల్లలకి, నాకు, మా వారికి అందరికీ జలుబు అయితే ఉంది వర్షం వలన. కాబట్టి కొద్దిగా స్పైసీగానే చేస్తున్నాను ఈరోజు కర్రీ అన్నది. కాబట్టి మసాలాలు వేశాను. అలానే కారం కూడా కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట. ఇలా అన్నా కొద్దిగా ఘాటు తగిలితే జలుబు అన్నది వదులుతుంది అనేసి. ఈరోజు పన్నీర్ వచ్చేసి నేను హెరిటేజ్ వాళ్ళది పన్నీర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ 200 grams అయితే పన్నీర్ తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను. పన్నీర్ అన్నది మీరు ఎంతమంది ఇలా ఉట్టిగా తింటారండి? నాకైతే పన్నీరు ఇలా ఉట్టిగా తినటం ఇష్టం అనమాట. ఎప్పుడైనా టైం పాస్ అవునప్పుడు కూడా నేను ఇలానే పన్నీర్ అన్నది కట్ చేసుకొని తింటూ ఉంటాను. ఇప్పుడు మధ్యాహ్నం టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. కాకపోతే మనం బయట చూసాము అంటే 6-7 అయినట్లుంది. మబ్బు అలా పట్టుందనమాట. వర్షం అయితే పెద్దగా పడట్లేదు కానీ చిన్న చిన్న తుప్పర్లే పడుతూ ఉన్నాయి. కాకపోతే మబ్బు అయితే బాగా పట్టుంది. ఇంకా పన్నీర్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాను. పన్నీర్ వేసిన వెంటనే ఇట్లా కదిపేసాము అంటే పన్నీర్ అన్నది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. కాబట్టి పన్నీర్ వేసిన తర్వాత అలా వదిలేస్తేనే బాగుంటుంది. నేనైతే ఇక్కడ పన్నీర్ అన్నది ఏమీ ఫ్రై చేయలేదండి ఆయిల్లో. ఇలాగ కట్ చేసిన దాన్ని నేను పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకున్నాను. అలా ఒక 5 minutes ఫ్రై కుక్ చేసుకున్న తర్వాత వాటిలో గరం మసాలా వేసేసుకొని ఇక్కడ కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఎంతో సింపుల్గా అయిపోయింది కదండి పన్నీర్ మసాలా అన్నది. వేడి అన్నంలో కానీ, రోటీల్లో కానీ, చపాతీల్లో కానీ అయితే చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇంకా వేడివేడిగా తిన్నామంటే బాగుంటుంది కదా. ఇంకా అప్పటికే పిల్లలు అయితే ఆకలి అనేసి అంటున్నారు. స్కూల్ ఉంది అంటే పిల్లలు టైం టు టైం అన్ని పనులు అయిపోతాయి కదండి. స్కూల్ లేదు అంటేనే అంత లేజీగా స్టార్ట్ అవుతుందనమాట. ఇంక ఇక్కడ అయితే నేను పెట్టేస్తున్నాను పిల్లలకి. ఇలాగా హాలిడే ఎప్పుడన్నా వచ్చింది అంటే మ్యాక్సిమం అందరం నలుగురం కలిసి కూర్చొని తినడానికే ఇంపార్టెన్స్ ఇస్తాము. పిల్లలు కూడా అలానే ఇష్టపడుతూ ఉంటారు అనమాట. అందరం కలిసి కూర్చొని తిందాము అనేసి అంటారు. ఇంకా వాళ్ళ ఇష్టాన్ని మనం ఎందుకు కాదంటామండి. ఇంకా అందరం కలిసి కూర్చొని తింటే బాగుంటుంది కదా అనేసి ఇంకా నలుగురం అయితే కూర్చున్నాము. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ స్కూల్లో జరిగిన విషయాలు, బయట విషయాలు అన్నీ నాతోటి, మా హస్బెండ్ తోటి పిల్లలు అయితే చెప్తూ ఇంకా లంచ్ అయితే చేసేసాము. చాలా బాగుందండి వేడి అన్నంలోకి ఈ పన్నీర్ మసాలా అన్నది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా టేస్ట్ అన్నది చాలా బాగా నచ్చుతుంది. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. బాయ్.